హలో క్రియేటర్స్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావడానికి చాలామంది క్రియేటర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ అనేది 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావట్లేదు, 1 ఇయర్ అయిపోతున్నా సరే కంప్లీట్ అవ్వట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఈ 4 టిప్స్ అనేది రియల్ వర్కింగ్ టిప్స్ అనమాట. దీన్ని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం జస్ట్ ఒక 35 ఆర్ 1 మంత్లోనే మీ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే దీంతో ఇది నా సెకండ్ ఛానల్ కదా. సో నా సెకండ్ ఛానల్ నిన్న ఒక వీడియో పెట్టాను, ఆ మోనిటైజేషన్ అప్లై ప్రాసెస్ వీడియో. అది మన ఛానల్దే. కావాలంటే మీకు అందులో అన్ని ఎవిడెన్స్ చూపించాను. ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలుస్తుంది మోనిటైజేషన్ ఎట్లా అప్లై చేయాలి అండ్ మన మోనిటైజేషన్ ప్రాసెస్కి మనం అప్లై చేసుకునేలాగా నేను ఎట్లా సంపాదించుకున్నాను వాచ్ అవర్స్ అన్నది కూడా, అది కూడా రియల్ వర్కింగ్ వాచ్ అవర్స్ అనేది. ఎందుకంటే జెన్యున్గా వచ్చేది, యూట్యూబ్ నుంచి వచ్చిందే నేను సంపాదించుకున్నా. సో ఈ విధంగా మీరు కూడా 4000 వాచ్ అవర్స్ అనేది చాలా త్వరగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు చూడండి. గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఎందుకంటే 4 వర్కింగ్ రియల్ టిప్స్ అనమాట. బిగ్ క్రియేటర్స్ కూడా ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అవుతారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే 1 మంత్ ఆర్ 2 మంత్స్లోని వాచ్ అవర్స్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు సెకండ్ ఛానల్ పెట్టినా లేదా థర్డ్ ఛానల్ పెట్టినా సరే ప్రోసెస్ అయితే ఇదే చేస్తారు కనుక నేను కూడా ఇదే ట్రై చేసి ఆల్రెడీ సక్సెస్ అయ్యాను కనుక. సో ఈ విధంగా మీరు ట్రై చేశారనుకునే 100% వర్క్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, 1K సబ్స్క్రైబర్స్కి కంప్లీట్ చేయడానికి చాలా దగ్గరలో ఉన్నా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, లాంగ్ వీడియోస్ హై వాచ్ టైం. గుర్తుపెట్టుకోండి, మీ షార్ట్స్ వీడియో అనేది ఎంత వైరల్ అయినా సరే మీకు వాచ్ అవర్స్ అనేది రాదు. ఇక్కడ మోనిటైజేషన్ క్రైటీరియా ఏంటంటే షార్ట్స్ వీడియో వైరల్ అవ్వాలంటే, షార్ట్స్ వీడియో అనేది వైరల్ అయినా సరే షార్ట్స్ నుంచి మోనిటైజేషన్ అవ్వాలంటే 10 మిలియన్స్ వ్యూస్ అనేది రావాలి. సో అది మనకు సాధ్యం కాదు, ఎందుకంటే అది సెలబ్రిటీస్ వల్లే సాధ్యం అవుతుంది. అందుకే 8 ఆర్ 10 మినిట్స్ ఉన్న యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియోస్ అనేది వ్యూవర్స్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కువ మంది క్రియేటర్స్ లేదా తక్కువ మంది క్రియేటర్స్ చూసినా సరే వ్యూవర్స్ అనేది చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ అనేది పెరిగిపోతుంది. మరి ఏ టాపిక్ ట్రై చేయాలి బ్రో అంటే మాత్రం దాని గురించి కూడా కొన్ని టాపిక్స్ అనేది చెప్తాను. ఇన్ కేస్ మీరు ఆ టాపిక్లోని వర్క్ చేయకపోతే మాత్రం మీరు ప్రెజెంట్ ఏ టాపిక్ పైన చేస్తున్నారు ఆ టాపిక్ అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ టాపిక్ పైన 4000 వాచ్ అవర్స్ అనేది ఎట్లా కంప్లీట్ చేయాలి చాలా సింపుల్గా, దానికోసం ఒక డెడికేట్ వీడియో అనేది చేస్తానన్నమాట. సో కమెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్యూటోరియల్స్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే హౌ టు గైడ్, అంటే యూట్యూబ్ గైడ్స్. అంటే కొందరు చూడండి కొన్ని అంటే నాలాగా టిప్స్ అనేది చెప్తుంటారు కదా, అంటే ఇట్లా గైడ్ ఇవ్వడం అనమాట. ఎట్లా గ్రో చేసుకోవాలి ఏంటనేది మనం ఇలా చేయాలి, కొన్ని ఉంటాయి కదా గైడ్స్ అనేది ఇచ్చే ఛానల్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు లెంత్ వీడియో అవుతుంది కనుక ఇలాంటి టాపిక్ పైన వర్క్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒక కంటెంట్ తీసుకున్నారు, సో దాని గురించి పలానది అనుకుని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వెళ్ళండి. అండ్ ఇంకో బోనస్ టిప్ ఏంటంటే మీరు యూట్యూబ్ రిలేటెడ్ వీడియో చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఆర్ 6 టిప్స్ ఉండేటట్టు మీరు, అంటే 5 ఆర్ 6 పార్ట్స్ ఉండేటట్టు మీరు వీడియో అనేది చేసుకోండి. దానివల్ల ఏంటంటే స్టెప్ 1లో ఇట్లా ఉంటుంది, స్టెప్ 2లో ఇట్లా ఉంటుంది, స్టెప్ 3లో ఇట్లా ఉంటుంది అనుకుని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా క్లియర్గా ఉంటుంది. వచ్చిన ఆడియన్స్ కూడా క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు, ఎక్కువ వాచ్ అవర్స్ పెరుగుతుంది. సెకండ్ వన్ ఏంటంటే వాచ్ టైం పడిపోవడానికి మెయిన్ రీజన్ వీక్ ఫస్ట్ 15 సెకండ్స్ అనమాట. అదే ఇంట్రో ఇవ్వడం. మరి మీరు వీడియోస్ అనేది స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు ఏంటంటే చాలామంది క్రియేటర్స్ అనేది ఇంట్రో అనేది సరిగ్గా ఇవ్వరు. ఏంటంటే హుక్ అనేది ఉండాలన్నమాట. ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో అది సరైన స్ట్రాంగ్ హుక్ అనేది స్టార్టింగ్ 15 సెకండ్స్లోనే ఇవ్వాలి. నా వీడియోలో పలానా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వబోతున్నా కనుక ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ మంచి ఇన్ఫర్మేషన్ పొందుతారనేసి 15 సెకండ్స్లోనే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే వచ్చిన వ్యూవర్ అనేది మీ వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు అండ్ మీకు ఎక్కువ వాచ్ టైం కూడా పెరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసే వీడియో టాపిక్ పైన ఒక చిన్న హుక్ ఇస్తాను చూడండి. ఈ చిన్న ట్రిక్ వల్లే నా 4000 వాచ్ టైం అనేది డబల్ అయిందనమాట, లేదా నా వాచ్ అవర్స్ అనేది డబల్ అయింది. సో ఇలాంటి హుక్ ఇచ్చారనుకోండి, అసలు ఈ ట్రిక్ ఏంటి, ఇతను వాచ్ అవర్స్ అనేది త్వరగా ఎలా డబల్ అయ్యింది, ఎలాగా కంప్లీట్ చేశారనుకొని చాలామంది ఆడియన్స్కి క్వశ్చన్గా అది మైండ్లో రన్ అవుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీ వీడియోలో వచ్చిన ఆడియన్స్ అనేది ఇట్లా కనెక్ట్ అయిందనుకోండి, మైండ్లో రన్ అయితే వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు కనుక మీకు అట్లా ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఎక్కువ వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది. హుక్ అనేది స్ట్రాంగ్ ఉంటే వచ్చిన వ్యూవర్ అనేది మీ వీడియోలో ఎక్కువసేపు స్పెండ్ చేస్తాడు, మీకు ఎక్కువ వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది. థర్డ్ వన్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది. మీరు కన్సిస్టెన్సీగా సీరియస్ వీడియో అనేది అప్లోడ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఒక వీడియో అనేది ఎప్పుడు వైరల్ అవ్వదో గుర్తుపెట్టుకోండి. అదే సీరియస్ వీడియో అంటే రిలేటెడ్ సీరియస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే వాచ్ టైం అనేది ఎక్కువ పెరుగుతుందనమాట. ఈరోజు ఒక అంటే పలానా
ఎక్కువ వ్యూస్ పెరగడానికి ఈ పలానా వీడియో చేశాను. నెక్స్ట్ ఇదే టాపిక్ పైన ఇంకో వీడియో కూడా ఒక 1 వీక్ వరకు ఇట్లా రిలేటెడ్ వీడియోస్ అనేది సీరియస్‌గా అప్‌లోడ్ చేయండి. దానివల్ల ఏందంటే మీకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది. అండ్ మీకు తెలియకుండానే ఏదో ఒక వీడియో అనేది వైరల్ అయిపోతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నట్లయితే దానిపైనే కంటిన్యూస్‌గా ఒక 7 వీడియోస్ అనేవి స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! ఇట్లా ఒక 7 వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయండి. దానివల్ల ఏందంటే వాచ్ టైమ్ అనేది త్వరగా మీకు ఎక్కువ పెరుగుతుందనమాట. ఇన్‌కేస్ మీ వీడియో గాని ఏదో ఒకటి వైరల్ అయిపోయిందనుకోండి, ఇంకా ఎక్కువ వాచ్ టైమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎక్కువ పెరిగిపోతుంది కూడా. ఇట్లా మీరు సీరియస్ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే ఏదైనా సరే ఒక వీడియో అనేది ఒక వ్యూవర్ చూస్తున్నప్పుడు నెక్స్ట్ తర్వాత వీడియో ఏదైతే సెకండ్ వీడియో ఉందో దానికి రిలేటెడ్‌గా ఆ వీడియో కూడా దాని కింద రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏందంటే ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత కిందనున్న వీడియో కూడా అతను చూడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ పలానా ఇన్ఫర్మేషన్ అనేది ఇట్లా నేను చూస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుండు అనుకోని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కిందనే మీ వీడియోని రికమెండ్ చేస్తుంది. అది చూడడం వల్ల ఏందంటే దాంట్లో నుంచి వాచ్ అవర్స్ కూడా మీకు ఎక్కువ పెరుగుతుందనమాట. ఫోర్త్ వన్ ఏందంటే లైవ్ స్ట్రీమ్. డైలీ ఏందంటే 15 ఆర్ 20 మినిట్స్ అనేది లైవ్ చేయండి. సోది లేకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఇట్లా లైవ్ చేశారనుకోండి. దానివల్ల ఒక 4 ఆర్ 5 మెంబర్స్ మీ వీడియోస్ అని అంటే మీ లైవ్ స్ట్రీమ్ అనేది చూశారనుకోండి. దాంట్లో వల్ల కూడా ఏందంటే మీకు వాచ్ అవర్స్ అనేది పెరుగుతుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా మీరు ట్రై చేశారనుకోండి 100% మీ వాచ్ అవర్స్ అనేది జస్ట్ 1 మంత్‌లోనే కంప్లీట్ చేయొచ్చు. నేను కూడా ఇలానే ట్రై చేసి ఇట్లా కంప్లీట్ చేశాననమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అనుకోవచ్చు చాలామంది ఏందంటే కొన్ని కామెంట్స్ అనేవి చేస్తారు. ఏందంటే ముందు మీరు చేసుకో లేదా మీకెందుకు లేదు అనేసి ఇట్లాంటి కామెంట్ అనేది చేస్తుంటారు. దాన్ని మీరు అస్సలు పట్టించుకోకండి. మీ కంటెంట్ పైన కన్సిస్టెన్సీగా ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్‌గా మీ సక్సెస్ అనేది వస్తుందనమాట. ఎందుకంటే మీరు అట్లా కమెంట్ చేస్తున్నారనేసి మీరు ఏదైనా డిసప్పాయింట్ అయితే మాత్రం అది మీకే ప్రాబ్లమ్ అవుతుంది కనుక మీరు ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ సక్సెస్ అనేది మీ వెనక పరిగెడుతూ వస్తుంది. కనుక ఇట్లా కన్సిస్టెన్సీగా డైలీ వీడియో అప్‌లోడ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ పైన వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అదే టాపిక్ పైన వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాననమాట. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.